రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఆగస్టు 15 నాటికి 2 లక్షల రుణమాఫీ చేస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కేబినెట్లో రుణమాఫీ విధి విధానాలు, రైతు సమస్యలపై చర్చించనున్నారు. రుణమాఫీకి 39,000 కోట్ల అవసరమని అంచనా వేస్తున్నారు. నిధులు సమకూర్చుకోవడం ఎలా అనే దానిపై కసరత్తు చేస్తున్నారు. కేబినెట్లో కూడా ఇదే అంశంపై చర్చించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ లైవ్లో అందిస్తారు. సుధీర్, రైతు అంశాలకు సంబంధించి ఈరోజు క్యాబినెట్లో ప్రధానంగా చర్చ జరగనుంది. ఇప్పటికే క్యాబినెట్కు సంబంధించి సెక్రటేరియట్లో కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఆయన అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం కూడా ప్రారంభమైంది. ఈరోజు పూర్తిగా రైతులకు సంబంధించిన అంశాల మీదనే ఇందులో చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రైతు భరోసాకు సంబంధించి కావచ్చు, రైతు రుణమాఫీకి సంబంధించి ఈ రెండు అంశాలే కీలకం కానున్నాయి. ఎందుకంటే ఆగస్టు 15వ తేదీ నుంచి రైతు రుణమాఫీ చేయాలని చెప్పేసి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించారు. అందుకు సంబంధించి పూర్తి స్థాయిలో కసరత్తు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైతే 2 లక్షల రూపాయల చొప్పున బ్యాంకులో రుణం తీసుకున్నారో వారందరికీ కూడా మాఫీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇందుకు సంబంధించి దాదాపు 35,000 కోట్ల పైచీలకు ఆర్థికంగా రాష్ట్రానికి కావాల్సి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రం ఈ 6 నెలల్లో దాదాపు 35,000 కోట్ల పైచీలకు అప్పులు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆర్బీఐ దగ్గర చేసిన అప్పు దాని ప్రకారం చూసుకున్నట్లయితే దాదాపు 35,000 కోట్ల రూపాయల అప్పు అయితే చేసింది. అయితే ఇవంతా కూడా గత ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించి వడ్డీలు చెల్లించడానికే సరిపోయిందని చెప్పేసి ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఆర్థిక శాఖ ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇవే కాకుండా దాదాపు 6 గ్యారంటీలతో పాటుగా మిగతా 420 హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అమలు చేయాలంటే ఇంకా చాలా నిధులు అవసరం ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు లేఖలు రాస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను అడ్జస్ట్ చేసే పనిలో నిమగ్నమైన పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది రోజుల్లోనే బడ్జెట్ సమావేశాలు కూడా నిర్వహించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే భావిస్తుంది. బడ్జెట్ సమావేశం ఎందుకంటే గతంలో పెట్టిన అప్రోప్రియేషన్ బిల్ ఏదైతే ఉందో అప్రోప్రియేషన్ బిల్ దానికి సంబంధించి ఆ బడ్జెట్ మాత్రమే జరిగింది. దీనికి పూర్తి స్థాయి బడ్జెట్ అయితే రూపొందించాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇందుకు సంబంధించి 2 లేదా 3 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బడ్జెట్ సమావేశాలకు డేట్లను కన్ఫర్మ్ చేయడానికి కూడా ఈరోజు క్యాబినెట్లో ఒక చర్చ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇవే కాకుండా రైతు కమిషన్, అదేవిధంగా విద్యా కమిషన్, ఈ 2 కమిషన్లకు సంబంధించి ఒక క్యాబినెట్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటుగా చాలా అంశాలు ఉన్నాయి. విద్యార్థులకు సంబంధించిన అంశాలు కావచ్చు, అదేవిధంగా 2 రాష్ట్రాలకు సంబంధించిన విభజన అంశాలు కావచ్చు, ఉద్యోగుల అంశాలు ఉన్నాయి. ఉద్యోగుల ప్రమోషన్లు, అదేవిధంగా బదిలీలు ఇటు టీచర్లకు సంబంధించి అయితే జరుగుతున్నాయి, కానీ వివిధ శాఖలకు సంబంధించిన బదిలీలు, ట్రాన్స్ఫర్స్ అయితే జరగట్లేదు. వాటికి సంబంధించి కూడా ఒక చర్చ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరొక వైపు 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. 4 ఉద్యోగులకు సంబంధించి 4 డిఏలు ఇవ్వాల్సి ఉన్నది. అందులో 1 డిఏ ఇచ్చినా సరిపోతుందని చెప్పేసి చాలా వరకు ఇప్పటికీ ఉద్యోగులు చెప్పిన సందర్భం అయితే కనిపిస్తుంది. అందుకోసం పిఆర్సీ కమిషన్ వేశారు. ఆ పిఆర్సీ కమిషన్ గడువు కూడా ముగిసింది. ఏప్రిల్ 30వ తేదీ వరకు పిఆర్సీ కమిషన్ గడువు ముగిసింది. ఆ పిఆర్సీ కమిషన్ గడువు పెంచుతారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. వీటితో పాటుగా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటుకు సంబంధించి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నియమించడం జరిగింది. జూన్ 30వ తేదీ ఆ కమిషన్ గడువు కూడా ముగుస్తుంది. మరొక వైపు ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్లాంట్లకు సంబంధించి అందులో అవకతవకలు జరిగాయని చెప్పేసి అందులో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ కూడా నియమించడం జరిగింది. ఈ 2 కమిషన్లకు సంబంధించి జూన్ 30వ తారీఖుకి గడువు ముగుస్తుండడంతో ఈ కమిషన్ల గడువు కూడా పెంచుతారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఖచ్చితంగా పెంచే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ కమిషన్ పనిచేయడానికి వాస్తవంగా చూసినట్లయితే సగం రోజులే, దాదాపు 50 రోజులు మాత్రమే పనిచేసిన పరిస్థితి కనిపిస్తుంది. మిగతా 50 రోజులు ఎలక్షన్ కోడ్, రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఎలక్షన్ కోడ్ ఉంది. మరొక వైపు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కూడా, ఈ 2 ఎలక్షన్ కోడ్లు ఉండడంతో చాలా సమయం దానికే గడిచింది. అధికారులు ఎవరు కూడా కమిషన్కి అందుబాటులో లేకపోయారు, సమాచారం కూడా అందించలేకపోయారని చెప్పేసి కమిషన్ అయితే చెప్పింది. ఇందుకు దాదాపుగా ఆగస్టు 30వ తేదీ వరకు కూడా కమిషన్ల సమయాన్ని పొడిగించే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇవే కాకుండా ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో విద్యార్థులకు సంబంధించిన అంశాలు, అదేవిధంగా యువతకు సంబంధించి
నోటిఫికేషన్లకు సంబంధించి కూడా ఇవ్వాల్సిన అవకాశం ఉంది అని చెప్పేసి కూడా తెలుస్తుంది. వీటన్నిటికి సంబంధించి కూలంకషంగా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కావచ్చు, ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చర్చించే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో అత్యవసరంగా ఒక కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అవి కేవలం రైతు బంధుకు సంబంధించి కావచ్చు, రైతులకు సంబంధించి 1-2 అంశాలు మాత్రమే చర్చించి వదిలేశారు. కాబట్టి ఇప్పుడు పూర్తి స్థాయిలో దాదాపుగా 30 నుంచి 40 అంశాలు ఎజెండాగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వాటిలో చాలా వరకు అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి ఈ ఎజెండాలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కొత్త సంస్థలను నెలకొల్పేందుకు కావచ్చు, కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేసేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలపాల్సి ఉంది. ఏది ఏమైనా కానీ ఇప్పుడు ఈ రోజే మనం చూసాము, శ్రీ శక్తి క్యాంటీన్లను కూడా ఏర్పాటు చేశారు. ఇవి సెక్రటేరియట్ వేదికగా కూడా ఈరోజు శ్రీ శక్తి క్యాంటీన్లు ఏర్పాటయ్యాయి. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా కూడా శ్రీ శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు. మరొక వైపు అధికారులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున చూసుకున్నట్లయితే ఇప్పుడు సిఎస్ మార్పు జరుగుతుందా లేదా అనేది పెద్ద ఉత్కంఠగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన 6 నెలల కాలంలో కూడా ఇప్పటికీ సిఎస్తో కలిసి పనిచేశారు. ఇక మీదట కూడా సిఎస్ శాంతకుమార్తో కలిసి పనిచేస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. మరొక వైపు వికాస్ రాజ్ సీఈఓగా పనిచేస్తున్న స్టేట్ ఎలక్షన్ కమిషన్లో సీఈఓగా పనిచేస్తున్న వికాస్ రాజ్ను కూడా ఆ బాధ్యత నుంచి తప్పించి తెలంగాణ ప్రభుత్వంలో తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయనను రాష్ట్ర ఆర్థిక శాఖకు కమిషనర్గా నియమించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆయన వివరించే అవకాశం, ఈ రకమైన కొన్ని బదిలీలు అదేవిధంగా ప్రమోషన్లు కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇట్లాంటి అంశాలన్నీ కూడా దాదాపు 30 నుంచి 40 అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. వీటన్నిటి మీద కూలంకషంగా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సంతోష్. థ్యాంక్ యూ సుధీర్.